అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతిలో ఎలక్షన్ సమీపం వస్తున్న కొద్దిలో మళ్ళీ అధికారం రామన్న భయంతో తిరుపతిలో మాస్టర్ రోడ్లు వేసాము, మొత్తం డబ్బులు దోచుకోవచ్చు, స్థలాలు భూ కబ్జాదారులు ఎక్కువ చాలా దారుణంగా ముస్లిం ముత్తగా చూడకుండా, ఆడవాళ్ళని కూడా చూడకుండా గత కొద్ది రోజులు తిరుపతిలో ఆస్తులపై దాడులు, ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేయడము, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇవన్నీ అనేక విషయాలపై జనసేన పార్టీ అప్పటికప్పుడు పోరాడుతున్నా కూడా మా మీద కేసులు పెట్టడం, మమ్మల్ని బెదిరించడం, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి రాజకీయ పార్టీలు దిగుతున్నాయి. ఈరోజు చూడండి, స్థానికంగా 2005లో కొన్న స్థలాన్ని 20 ఏళ్ళుగా వాళ్ళ అండదండలు ఉంటే ఈరోజు వైసీపీ నాయకులు గత కొద్ది రోజులుగా ఇక్కడ సంబంధించిన కార్పొరేటర్లు అనుచరులు, వైసీపీ అనుచరులు బెదిరించి స్థలంలో రాత్రి కబ్జాలు చేసి షెడ్లు వేయడము, ఇసుక లోడు తెచ్చుకోవడం, అడిగితే పెద్ద ఆయన పాపం చేతులు ఇరిగిపోయేలా కొట్టారు, మొహం మీద కొట్టారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోరు. ఇవన్నీ కూడా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. తిరుపతి ప్రశాంత వాతావరణం ఉండాలి. తిరుపతికి అండగా జనసేన పార్టీ ఉంటుంది. ఎక్కడ భూ బాధితులు ఉన్నా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా మేము పోరాడతాం. రేపు జనసేన ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం రాగానే ఎక్కడెక్కడైతే కబ్జాలు జరిగినో ఆ సైట్లన్నీ తీసి కూడా వాళ్ళకే ఇస్తాం. ఎందుకంటే నిజమైన బాధితులకు ఇవ్వాల్సిన బాధ్యత మేము తీసుకొని ఖచ్చితంగా ఎలక్షన్లు ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి పోటీ చేస్తున్నాడో అతన్ని తిరుపతి ప్రజలు చిత్తుగా ఓడిస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కూలీగా పనిచేసి ఒక అతను మా అన్నాడు, 2 జెండాలు మోస్తారు, ఒక జెండా కాదని. ఇతను ఒకటే అడుగుతున్నాం, ఫస్ట్ టీడీపీలో ఉండి కూలీ డబ్బులు తక్కువ ఇస్తాడని చెప్పి ఆ జెండా మోసి, తర్వాత జనసేన పార్టీకి వచ్చి మేము సరబడి కూలీ ఇస్తానో కూడా మా జెండా మోస్తూ ఉండి ఈరోజు ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తారని చెప్పి వైసీపీ జెండా మోసేదని పోయినాడు. వాడు కూడా మాట్లాడు, భూ కబ్జాలు చేస్తే నా శిరస్సు నేనే ఖండించుకుంటానని. ఇప్పుడు ఎక్కడ ఖండించుకుంటారో ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళని కొట్టి దారుణంగా ఏ విధంగా అంటే ఆ విధంగా చేసి నిన్న మాట్లాడిన ఈ వ్యక్తి పేరు కూడా వద్దులేండి, అతని పేరు మా అన్న కూడా గలీజుకుంటారు. ఎందుకురికే మాట్లాడే ముందు వాస్తవాలు అంటారు. వాస్తవాలే మాట్లాడే జనసేన పార్టీ, అవాస్తవాలు మాట్లాడేది వైసీపీ పార్టీ అనేది కూడా ఇతనికి అర్థమయ్యేటట్టుగా మేము చెప్తున్నాం. ఇంకొకసారి జనసేన పార్టీ గురించి ఈ సేన ఆ సేన అన్న మాట అన్నవారు అంటే ఫస్ట్ ఈ సేన నుంచి వెళ్తేనారా నీ కూలీ డబ్బులు బాగా ఎక్కువ వస్తున్నాయి ఎక్కడ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా మేము చెప్తున్నాం. ఆ బాధ్యులకు ఎప్పుడు మేము అండగా ఉంటాం. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాడతాం అనేది కూడా తెలియజేసుకుంటాం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 2019 ఈ వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తిరుపతిలో కానీ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి. ఇంకొకటి ఏంటంటే తిరుపతిలో ప్రశాంతంగా వాతావరణం ఇంత ముందులో వరలో ఉన్నింది. ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా అరాచకాలే. తిరుపతిలో ఏ భూమి చూసినా ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి కింద స్థాయి నాయకుడు వరకు ఎక్కడ డీకేటీలు కనబడినా, ఎక్కడ డాక్యుమెంట్లు ఖాళీగా స్థలాలు కలమన్నా ఆడ వెంటనే పోయి బోట్లు పెట్టేయడం, దాన్ని ఆక్యుపై చేసుకోవడం, వాళ్ళని బెదిరించడం, దాన్ని తక్కువ రేటుకి వీళ్ళే తీసుకొని మధ్యస్థాలు చేసి వీళ్ళే తక్కువగా తీసుకొనేసి ప్రయోగాలను పెట్టి భయపించి తిరుపతి ప్రజల్ని భయభ్రాంతులను గురి చేస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక తిరుపతి దేవస్థానం ఎన్నో మంది పిలిగ్రిమ్స్ వస్తూ ఉంటారు. ఈ తిరుపతిలో ఇలాంటి అరాచకాలను చేస్తూ ఉంటే మాకు తెలియకుండా ఎవరో చేస్తున్నారంటే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కానీ, ఈరోజు స్థానికంగా ఉండే డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారు కానీ ఈరోజు మేము చేయలేదు అని చెప్పి, మా నాయకులు చేయలేదని చెప్పి కొన్ని మంది ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు. ఈరోజు మీరే చూస్తున్నారు, ఈ రోయ్ హాస్పిటల్లో ఆ ఆడామె వచ్చి అడ్మిట్ అయ్యి ఆ భూమిని ఎవరు కబ్జా చేశారో తిరుపతి ప్రజలకు అందరికీ తెలుసు. ఈరోజు కొత్త వైరస్, కొత్త అప్డేటు, నన్ను అప్డేట్ చేసుకోండి అనేసి అంటున్నారు. మిమ్మల్ని అప్డేట్ చేసుకున్నారు తిరుపతి ప్రజలందరూ కూడా. దేంట్లో అప్డేట్ చేసుకున్నారంటే ఈ ప్రభుత్వం వస్తే భూ కబ్జాలు ఎక్కువైపోతాయి, ఈ ప్రభుత్వం వస్తే రౌడీ విజయం ఎక్కువైపోతుంది అనేసి చెప్పేసి తిరుపతి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ మహిళకి న్యాయం జరిగేంత వరకు జనసేన పార్టీ తరఫున, తిరుపతి ప్రజల తరఫున జనసేన పార్టీ ఉంటుందని, అలాగే ఇలాంటి అరాచకాలు మనకి తగ్గాలి తిరుపతిలో అనేసి అంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పారదోలాలని చెప్పి మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.